శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మవారిని చూడగానే రావడం వాస్తవం అయినప్పటికీ ఇది నాకు యాక్చువల్గా మహిళల రోజు ఉమెన్స్ డే అన్నారు. ఆ శక్తి వెళ్ళి ఆ శివుణ్ణి అడిగితే ఉమెన్స్ డే చేస్తామని ఆ శక్తి శివుడు కలిసి చేస్తున్నారు చూడండి ఈ సభ. శివశక్త్యాయుక్తో రెండు కలిస్తేనే ఇంత గొప్పగా అవుతుందండి ఏదైనా కూడా. నాకు అందుకొచ్చింది ఈ శ్లోకం వెంటనే థాట్కి. చక్కగా మహిళల్ని ప్రోత్సహించి ఇలా చేయాలి అని వారి వెనక ఉన్న శివుళ్ళందరికీ శిరస్సు వచ్చి దండం పెడుతున్నాను. అట్లాగే అంటే బిఫోర్ ఐ గో టు సంథింగ్ ఎల్స్, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఒక ఢిల్లీ రాజేశ్వరిగా ఉన్నాను అంటే మా హస్బెండ్ అండి శేషసాయి ప్రసాద్ గారు. ఆయన నాకు ఈ స్ఫూర్తి ఇవ్వకపోతే, ఈ నువ్వు వెళ్ళి చెయ్యి అని చెప్పి తను నాకు ఒక సపోర్ట్ ఇవ్వకపోతే ఐ వుంట్ హ్యావ్ డన్ ఎనీథింగ్. టుడే వాట్ ఎవర్ ఐ యామ్ ఐ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఒక్కసారి మా ఆయనే లేచి నుంచోమని చెప్తున్నాను బికాజ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు సీ హిమ్. థ్యాంక్ యూ, సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. యా, తర్వాత ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం, జనరల్గా పెద్ద వెళ్ళట్లేదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి మోకాళ్ళు అవన్నీ. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం బ్రాహ్మణులు. అది వినగానే ఐ ఫెల్ట్ లైక్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. అండ్ అందరూ కలిసి వెళ్దాము, అందరూ చెప్తున్నది, అందరూ చెప్పింది నేను కూడా మమ అంటూనే మై వే ఆఫ్ టెల్లింగ్ ఈజ్ బ్రాహ్మణులుగా ఉందామండి. ఎందుకు బ్రాహ్మణులకి నాన్ వెజ్ అవన్నీ? యూ టీచ్ యువర్ చిల్డ్రన్, యూ టీచ్ యువర్ పీపుల్ టు బీ లైక్ ఏ బ్రాహ్మణ్. పర్వాలేదమ్మా తినేయి అని ఎందుకు చెప్తున్నారు తల్లిదండ్రులు? ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ది హోమ్. ఆ హోమ్లోనే పిల్లల్ని కంట్రోల్ చేస్తే మన బ్రాహ్మిన్స్ వాల్యూ మనకు ఉండదా అండి? నాకు వచ్చిన థాట్ ఇది. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తానన్నాను, దే ఆర్ సమ్వన్ ఎల్స్. వస్తున్నానంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం అన్నారు. ఎందుకండి అన్నాను. ప్లీజ్ అన్నారు. సరే అని చెప్పి హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళా. ఇల్లంతా అగరబత్తులు అవన్నీ వేసేస్తున్నారు. నేనన్నాను, ఏంటి ఇప్పుడు పూజ చేశారా అండి అని అడిగా. లేదండి మీరు వస్తున్నారు కదా, మేము నాన్ వెజ్ వండుకున్నామండి, అది మీకు తెలియకూడదు, వీ రెస్పెక్ట్ యూ ఎ లాట్. సో దట్ ఈస్ బీయింగ్ ఏ బ్రాహ్మిన్ అండి. ఆ రెస్పెక్ట్ మనం సంపాదించుకున్న రోజుని బ్రాహ్మిన్స్కి ఎవరైనా విలువిస్తారండి. అది నా థాట్. నేను ఢిల్లీలో పుట్టి పెరిగా, కానీ మా అమ్మ వాళ్ళు నాకు నేర్పారండి ఇవన్నీ. యు ఆర్ ఏ బ్రాహ్మిన్. సరే, ఇది ఎక్కువ ఎక్స్టెండ్ చేయను ఎందుకంటే 2 minutes ఇక్కడ ఉంది. తర్వాత లలితా సహస్రం అంటే మీరు అందరూ చెప్పనివి నేను చెప్తున్నాను. ఒక లలితా సహస్రం, ఒక సౌందర్యలహరి, వాట్ ఎవర్ శ్లోకాస్ మీరు చదువుతున్నారు, ముఖ్యంగా లలితా సహస్రం చాలామంది తప్పులు చదువుతున్నారండి. మేము చదివేస్తున్నాము అని అనుకుంటున్నారు తప్ప ఎక్కడ విడగొట్టకూడదో అక్కడ విడగొడుతున్నారు, ఎక్కడ విడగొట్టాలో అక్కడ విడగొట్టట్లేదు, ఒత్తులున్న చోట పెట్టట్లేదు, దీర్ఘాలు ఉన్న చోట పెట్టట్లేదు. అమ్మవారు అనేది 4 రూపాల్లో ఉంటుందండి. ఇక్కడ అందరికీ చాలామంది ఆర్ ఎడ్యుకేటెడ్, బట్ బికాజ్ నేను ఈ మధ్య నేర్చుకున్నది కాబట్టి చెప్తున్నాను. స్థూల రూపం, సూక్ష్మ రూపం, సూక్ష్మతర రూపం, సూక్ష్మతమ రూపం. ఈ స్థూల రూపం అంటే మనం పూజించే ఫొటోస్ అండి. సూక్ష్మ రూపం అంటే మంత్రాలండి. అమ్మవారు మంత్రమయం. ఆ మంత్రాలు అమ్మవారికి చేరాలంటే మీరు తప్పులు చదవకూడదు. మీకు ఎవరికైనా కావాలొస్తే ఇక్కడ నేను చాగంటి కోటేశ్వరరావు గారు విడగొట్టిన లలితా సహస్రం అవి కరెక్ట్గా ఎలా చదవాలో ఆయన బుక్లో నెంబర్స్ అవన్నీ వేసి ఇచ్చారు. కావస్తే నేను వారికి పంపుతాను. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ రీడింగ్ రైట్, ఎక్సలెంట్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్, ప్లీజ్ లెర్న్ ఇట్. మాకు ఇంతే, ఇది అలవాటు అయిపోయింది అని అనుకోవద్దండి. నాకు లలితా శాస్త్రం బై హార్ట్ వచ్చు, కానీ అది చూసిన తర్వాత నేను ఎన్ని తప్పులు చదువుతున్నానో నాకు తెలిసిందండి. అది ఇప్పుడు చూసే చదువుతాను నేను. ఎవ్రీథింగ్ ఐ సీ ఓన్లీ అండ్ రీడ్. సో నేర్చుకునేది కరెక్ట్గా నేర్చుకుందాం. బ్రాహ్మిన్స్ లాగా ఉందాము. ఆ తర్వాత షీ విల్ టేక్ కేర్ హౌ టు గో అబౌట్ ఇట్ అని. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్
మన టైం ఇంకొకళ్ళని చూసి వాళ్ళు అభివృద్ధి అయిపోయారు అని బాధపడి జలసీస్ పడొద్దు. వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు దానికి మనం ఏ విధంగా కృషి చేయొచ్చని ఆ టైమును దీనిలో డెవలప్ చేసుకుంటే విల్ బి అట్ పార్ విత్ దెమ్. అట్లీస్ట్ ది సక్సెస్ ఆఫ్ మై దిస్ థింగ్ ఈజ్ ఐఎమ్ నెవర్ బాదర్డ్ అబౌట్ అదర్స్. నేనేం చెయ్యాలి అన్నదే నేను చూసుకుంటా. సో అలా చేయగలిగినాడు మన బ్రాహ్మిన్స్లో ఐకమత్యం ఉంటుంది. ఎవ్రీబడి కెన్ కమ్ అవుట్. అండ్ ప్లస్ బ్రాహ్మిన్ నేను అని చెప్పుకోవడానికి ఏంటి, ఐఎమ్ నాట్ ఏ బ్రాహ్మిన్ అండి, ఐఎమ్ ఏ స్టాంచ్ బ్రాహ్మిన్. ఎస్, ఐఎమ్ ఏ స్టాంచ్. నాకు భయం లేదండి. నేను మాకు దీనిలో బ్రాహ్మిన్ గ్రూప్ కూడా క్రియేట్ చేసేసాం మా సంస్థలో. చాలామంది అనుకుంటారు ఐఎమ్ నాట్ బాదర్డ్. ఎస్, ఐఎమ్ ఏ బ్రాహ్మిన్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి జనరల్గా 3 పువ్వులు 6 కాయలు అంటారు. నేను 6 పువ్వులు 12 కాయల్లా వర్ధిల్లాలి సంస్థను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హాయ్, దిస్ ఈజ్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.